హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 25th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా అన్ని వీడియోస్ని చూడండి. డైలీ అప్డేటెడ్గా చూస్తేనే, డైలీ చదివితేనే కరెంట్ అఫైర్స్ని మంచి స్కోర్ చేయగలం. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్, టెన్నిస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం. బిల్లీ జీన్ కింగ్ కప్ ఓసియానియా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీని పూణేలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు 4 రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం ఈ టోర్నీలో భారత్తో పాటు 6 జట్లు పాల్గొననున్నాయి. అలాగే నెక్స్ట్, ప్రపంచ రెజ్లింగ్ సభ్యుడిగా సంజయ్ సింగ్. భారత రెజ్లింగ్ సమైక్య WFI అధ్యక్షుడు సంజయ్ సింగ్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWW బ్యూరో సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడైన సంజయ్ సింగ్ ఇటీవల దేనికి సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే, దేశంలోనే తొలి నైట్ సఫారీ ఏ రాష్ట్రంలో అంటే చూద్దాము. కుక్ రైలు నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారి ఈ నైట్ సఫారీ ఈ తరహా పార్కును ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. పర్యాటక అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా 1500 కోట్లతో రెండో దశలో లఖనవూలోని కుక్ రైలు అటవీ ప్రాంతం సమీపంలో అభివృద్ధి చేయనుంది. దేశంలోనే తొలి నైట్ సఫారీని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్. ప్లేస్ గుర్తుంచుకోండి, లఖనవూలోని కుక్ రైలు అటవీ ప్రాంతంలో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దేశంలోనే ఫస్ట్ టైం కాబట్టి. అలాగే నెక్స్ట్, రాష్ట్ర టీబీ విభాగానికి జాతీయ పురస్కారం. మార్చ్ 24న టీబీ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ టీబీ డేగా నిర్వహించడం జరుగుతుంది అని. సో ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే చూడండి, దీనికంటే ముందు వీడియో ఉంది అది. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి టీబీ విభాగానికి జాతీయ పురస్కారం రావడం జరిగింది. ఇందులో చూసినట్లయితే క్షయరహిత భారత్గా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా 100 రోజులు నిర్వహించిన నిక్షయ కార్యక్రమం. ఏంటిది అంటే నిక్షయ కార్యక్రమంలో తెలంగాణకు జాతీయ పురస్కారం దక్కింది. ఎంపిక చేసిన 9 జిల్లాల్లో 100కు 100% క్షయ నివారణ పరీక్షలు చేసి సత్ఫలితాలు సాధించడంతో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర టీబీ విభాగానికి పురస్కారాన్ని ప్రకటించింది. ఇది 24న టీబీ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 25th మార్చ్ 2025కి సంబంధించిన కరెంట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.